హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు దమాన్లో మాది సెకండ్ రోజు అనమాట. సో నిన్నైతే మేము ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము, ఎందుకంటే ముంబై నుంచి వచ్చాము ట్రైన్లో ప్లేస్ లేక చాలా కష్టపడ్డాము అనమాట. సో నిన్న హోటల్ కోసం కూడా మేము చాలా కష్టపడ్డాము. అది మీరు ఫస్ట్ వీడియోలో చూసారనమాట మీరు. సో ఇప్పుడు ఈరోజు అయితే సెకండ్ రోజు కాబట్టి మేము నిన్న ఎక్కువ కవర్ చేయలేదు కాబట్టి ఈరోజు ఎక్కువ కవర్ చేద్దామని ప్లేసెస్ అనుకున్నాము. సో నిన్నైతే దేవ్ బీచ్ అండ్ నైట్ మార్కెట్ అయితే కంప్లీట్ చేసాము. ఈరోజు వచ్చేసి మేము లైట్ హౌసు, నాని దమాన్, జంపో బీచు, తర్వాత లైట్ హౌసు, కేవ్స్ ఇవన్నీ ఇంకా కవర్ చేయడానికి మేము ఇప్పుడు హోటల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో మీకు ఇవన్నీ ఈ ప్లేసెస్ అన్నీ మీకు కవర్ అయ్యేటట్టు 2 డేస్లో మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఓకే, చలో ఇప్పుడు మనము హోటల్ నుంచి బయలుదేరదాం. బాయ్. ఈ బ్యాక్గ్రౌండ్ వ్యూ వచ్చేసి మేము ఉన్న హోటల్ బాల్కనీ అన్నమాట. పక్షులు అయితే కిలకిలా అంటున్నాయి. సో మేము ఇప్పుడు హోటల్ నుంచి బయటకు వచ్చామన్నమాట. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇప్పుడు 10:30 అవుతుంది. టీ తాగేసి మేము ఏమన్నా తినేసి బ్రేక్ఫాస్ట్ తినేసి మేము స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. మేమైతే చాలా లేజీ అయిపోయాము ఈ మధ్య. అసలు ఈరోజు ఏం తినలేదు అనమాట. ఇంకా చాలా లేట్గా అవుతుందని. ఏ టైం దిగో, టైం కిतना हो रहा है? देखो कितना 11 हो रहा है. अभी तक ఇప్పటి వరకు మేము ఎక్కడికి స్టార్ట్ అవ్వలేదు. సెకండ్ డే అనమాట. Because Savitri has very long hair, so that's why it takes too much time to take a break. వీళ్ళు చెప్పేది అన్ని అబద్ధాలండి, ఏం వినకండి. She has very long hair, so it takes too much time to braid them. No, only 15 minutes I took 15 to tie my hair. We can get ready within 15 minutes. No, she's lying. Don't listen her voice because her words. Yes, देखो అభినా ఇక్కడ ఒక అమ్మాయి ఉంది దాక్కొని, హీరోయిన్. ఆమె నా యూట్యూబ్ ఛానల్లో రానంటుంది కదా. ఇప్పుడు మేము ముగ్గురం ఎంత స్మార్ట్గా ఉన్నాం కదా. సో బ్యూటిఫుల్ అవర్ 3 సి వి3. సో ఇదే అనమాట షాపు. మేము ఇక్కడ ఆంటీ కుకింగ్ చేస్తుంది. బ్రెడ్ ఆమ్లెట్, తర్వాత టీ అండ్ ఏమో ఉంది కదా, ఏమో మ్యాగీ ఆర్డర్ చేసిందేమో. ఆమెకి కొంచెం పేట్లో గడబడి ఉందంట. సో తినడానికి చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా. మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఆటో అయితే తీసుకొని మోటీ దమాన్ ఫోర్ట్కి అయితే వచ్చేసాము. ఈ మోటీ దమాన్ ఫోర్ట్లో అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయంట చూడ్డానికి. సో ఇదే మన మోటీ దమాన్ ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము. మేమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాము. సో ఇది చూస్తుంటే గోవాలాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది గోవా అయితే కాదు. ఇది దమాన్లో ఉన్న ఒక స్పెషల్ ప్లేస్ అనమాట. పోర్చుగీస్ ప్లేస్ అంటారు దీన్ని. ఇక్కడ చాలా మినీ స్పాట్స్ అయితే ఉన్నాయి. మేమైతే రిపబ్లిక్ డే టైంలో వచ్చాం కాబట్టి మొత్తం రిపబ్లిక్ డే థీమ్ అయితే డెకరేషన్ చేశారనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ బిల్డింగ్స్, స్ట్రక్చరు, పాత రోడ్స్, ఓల్డ్ స్టైల్ హౌసెస్, వాటి మధ్యలో నడుస్తూ పోతుంటే నాకైతే ఒక రిచ్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఏదో గోవాలో తిరుగుతున్నట్లు అనిపించేసింది. అసలు ఇక్కడ బిల్డింగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో ఉన్నాయి. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట. ఈ బిల్డింగ్స్ మొత్తం పోర్చుగీస్ స్టైల్స్, కలర్ఫుల్ బిల్డింగ్స్ చూసిన వెంటనే అసలు నాకైతే వేరే ఫీలింగ్ వచ్చేసింది. ఆ ఎల్లో వాల్స్, పింక్ వాల్స్, ఆ డెకరేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ ప్లేస్, ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాము అని అనిపించింది మాకైతే. ఒక్కో వాల్ మీద ఒక్కొక్క ఆర్ట్ అసలు చాలా సూపర్గా ఉంది. అక్కడక్కడ ఆగి ఫోటోలు, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మంచి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి. అసలు ఆ పెయింటింగ్స్ వాల్స్ దగ్గర నిల్చుంటే ఒక వేరే లెవెల్ వైబ్ వచ్చేస్తుంది. దమాన్లో ఈ ప్లేస్ మాత్రం మాకు బాగా నచ్చేసింది.
అలా నడుచుకుంటూ మనం వెళ్తుంటే మన రైట్ సైడ్లో అయితే మొత్తం పెయింటింగ్స్ వాల్స్ అయితే కనిపిస్తాయి. పోర్చుగీస్ స్టైల్స్ బిల్డింగ్స్ చూస్తూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తే మనకి ఒక పెద్ద ఫోర్ట్ అయితే కనిపిస్తుంది. అది మోటీ దమాన్ ఫోర్ట్ అనమాట. ఇది 16th సెంచరీలో కట్టించారు అండ్ అప్రాక్సిమేట్లీ ఇది 8 ఎకరాస్లో ఉంటుందంట. పోర్టు దగ్గర చాలా గ్రీనరీగా ఉంటుంది, చెట్లు, గాలి, కూల్ వైబు. అలసిపోతే కాసేపు అక్కడ కూర్చోవచ్చు కూడా. మేమైతే అక్కడ కాసేపు కూర్చొని పోర్ట్ విజిట్ అయితే చేసాము. పైనుంచి చూస్తే వ్యూ అయితే అసలు సూపర్. పోర్ట్ చాలా పెద్దది. మేమైతే సగం మాత్రమే తిరిగాము. మీరు టైం ఉంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పోర్టు కింద నుంచి రైట్ సైడ్ వెళ్తే మరింత గ్రీనరీగా కనిపిస్తుంది. అక్కడ కూడా మీరు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఫోర్ట్ పైన అనమాట. ఈ పైన మొత్తం అంతా మనము పైకి ఎక్కితే చాలా అంతా మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ పక్కన రైట్ సైడ్ అయితే బోట్స్, తర్వాత పార్క్ అన్నీ చాలా కనిపిస్తాయి. చూడండి ఎలా ఉంటుందో. మేమైతే కలర్ఫుల్ వాల్స్, తర్వాత పెయింటింగ్ వాల్స్ అన్నీ చూసుకుంటూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ లాస్ట్ వరకు అయితే వచ్చేసాము. సో ఇక్కడి నుంచి మనకి జంపూర్ బీచ్ అండ్ లైట్ హౌస్ అయితే కనపడుతుంది అనమాట. ఇక్కడ నుంచి 500 మీటర్స్ అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా ఉన్నాయని విన్నాను, కానీ నాకైతే ఎక్కడా కనిపించలేదు. సో అందుకోసమే మేమైతే వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. పక్కన రైట్ సైడ్ అయితే సముద్రము, లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఫోర్టు చాలా బాగుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తుంటే మీకు కనిపిస్తుంది, మీరు ఈ వీడియోలో నేను అంతా వీడియో తీశాను వాకింగ్ చేసేది కూడా. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి లైట్ హౌస్ కూడా బాగా కనిపిస్తుంది. అది దమాన్ లైట్ హౌస్. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఫోర్టు పైకి కూడా మనం చూడొచ్చు, లేక కింద నుంచి వాక్ చేస్తూ కూడా చూడొచ్చు. మేమైతే కింద నుంచి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. జంపూర్ బీచ్ అయితే దేవక్ బీచ్ లాగానే ఉంటుంది, కానీ ఇక్కడ బోటింగ్ ఉంటుంది. బోటింగ్ చేయాలంటే చేయొచ్చు. మేమైతే ఈసారి చేయలేదు, నెక్స్ట్ టైం ట్రై చేద్దామని అనుకున్నాము. అక్కడ చల్ల గాలిలో కూర్చొని సముద్రం చూస్తూ ఎంజాయ్ చేసాం మేమైతే. లైట్ హౌస్ దగ్గర ఓంకార్ అనే షేప్ కూడా సింబల్ కూడా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది స్ట్రక్చర్ కూడా చాలా బాగుందన్నమాట. లైట్ హౌస్ అండ్ జంపూర్ బీచ్ కూడా. మేమైతే జంపూర్ బీచ్ అండ్ లైట్ హౌస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో మనమైతే వచ్చిన దారే వెళ్ళిపోవాలన్నమాట. మేమైతే వచ్చిన దారే వచ్చేసాము. మళ్ళీ పోర్చుగీస్ ఆ పెయింటింగ్ వాల్స్ రూట్లోనే వెళ్ళాలి. మేమైతే అదే రూట్లో వచ్చాము. మనకి అక్కడ ఒక చర్చ్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ చర్చ్ పేరు బామ్ జీసస్ చర్చ్ అనమాట. చర్చ్ చాలా సింపుల్గా పీస్ఫుల్గా ఉంటుంది. లోపల ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. బెంచీల మీద కూర్చొని సైలెంట్గా దేవుని ప్రార్థించుకోవచ్చు అనమాట. లోపల ఫొటోస్ వీడియోస్ తీయకూడదు. నేను మాత్రం మీకు చూపించాలనే ఉద్దేశంతో సైలెంట్గా ఒక చిన్న వీడియో అయితే తీశాను. వెంటనే దేవుని కూడా క్షమాపణ అడిగాను అనమాట. చర్చిలో ఉన్న ప్రశాంతత అంటే చాలా అసలు వర్ణించలేము. 2 కళ్ళు చాలవు చూడడానికి. మేమైతే బాగా తిరిగాము. ఇవన్నీ తిరిగేసరికి మాకైతే బాగా ఆకలేసేసింది. అక్కడే దగ్గరలో సిలాంట్రో అనే ఒక చిన్న రెస్టారెంట్ ఉందన్నమాట. ఈ రెస్టారెంటు బాంబే చర్చ్ ఎదురుగా ఒక చిన్న గార్డెన్లో అయితే ఉంటుంది.
ప్రైజెస్ అయితే రీజనబుల్గా ఉన్నాయి. 150 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది. మేమైతే శాండ్విచ్ అండ్ పిజ్జా ఆర్డర్ అయితే ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చేసి అక్కడే తినేసి మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ దేవకా బీచ్కి అయితే వచ్చేసాము. మా హోటల్ దేవక్ బీచ్ దగ్గర ఉండడంతో మేమైతే మోటీ దమాన్ ఫోర్ట్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకొని మళ్ళీ దేవక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ దేవక్ బీచ్ దగ్గరకు వచ్చేసరికి సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ కాసేపు గార్డెన్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడైతే మేము కాసేపు కూర్చొని టీ అయితే తాగేసాము. అండ్ ఈ ప్లేస్లో అడ్వెంచర్ కూడా ఉంది అండ్ టాయ్ ట్రైన్ కూడా ఉందన్నమాట. దేవక్ బీచ్ నుంచి మేమైతే హోటల్కి అయితే వెళ్ళాము. హోటల్లో చెక్అవుట్ అయితే చేసేసి లగేజ్ అంతా తీసుకొని మేమైతే వాపీ స్టేషన్కి వెళ్ళాలన్నమాట. మాకు సాయంత్రం 7:30కి అయితే ట్రైన్ ఉంది వాపీ నుంచి. సో మాకు ఇక్కడికే 6:30 అయిపోయింది. మేము ఇంకా దమాన్లోనే ఉన్నాము. మేమైతే వాపీకి అయితే బయలుదేరాలన్నమాట. మేము చాలా టెన్షన్ పడ్డాము ఎందుకంటే ట్రైన్ అయితే మిస్ అవుతుందని. ఎందుకంటే 7:30 తర్వాత మాకు మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి 12:30 ఎర్లీ మార్నింగ్ ఉందన్నమాట. అంతవరకు వద్దు అని మేమైతే ఆటో డ్రైవర్ మాట్లాడుకొని 400లో వాపీ స్టేషన్కి అయితే డైరెక్ట్గా వెళ్ళాము. సో వాపీ స్టేషన్కి వెళ్ళే లోపల ఒక 5 మినిట్స్ అయితే ట్రైన్ డిలే అయింది. సో ఫైనల్గా అయితే మేము ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ అయితే స్టేషన్కి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఎస్కలేటర్ అది వేరే టికెట్లు కూడా తీసుకోవాలి. అసలు ట్రైన్ లేట్ అయిపోయింది, అందరం పరిగెడుతున్నాము. మొత్తానికైతే మేము 2 మినిట్స్లో మేము వచ్చేసాము. సో ఇప్పుడు మేమైతే వాపీ స్టేషన్లో ఉన్నామన్నమాట. మొత్తానికి మాత్రం క్యాచ్ అయితే ట్రై చేయాలనుకున్నాం. మీకు ఒక సీక్రెట్ ఏంటంటే మా ఫ్రెండ్స్కి లేదా నాకు. సో మొత్తానికి అయితే దమాన్ అన్నీ చూసేసుకున్నాం అన్నమాట. ఇద్దరు మరాఠీలో ఫుల్ మాట్లాడుతున్నారు. మేమైతే సేఫ్గా ముంబైకి అయితే చేరుకున్నాము. నేనైతే వసాయి రోడ్లో అయితే దిగిపోయాను అనమాట ముంబైలో. మా ఫ్రెండ్స్ అయితే కళ్యాణ్కి అయితే వెళ్ళారు. వసాయి రోడ్ నుంచి నేనైతే ఇక్కడ లోకల్ ట్రైన్స్ అయితే తీసుకొని శాంటాక్రూజ్కి వచ్చానమాట. నేను ఇంటికి వచ్చే లోపల 11 అయిపోయిందనమాట. నా ఫ్రెండ్స్ అయితే కళ్యాణ్లో దిగి ఇంటికి వెళ్తారు. ఇదే మా 2 రోజుల దమాన్ ట్రిప్పు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.